సీఎం కేసీఆర్ కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫోన్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. కోల్కతాలో రేపు బీజేపీకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించబోతున్నారు. దీనిపై బీజేపీ వ్యతిరేక పార్టీలు, ఫెడరల్ ఫ్రంట్ లో ఉన్న పార్టీలన్నిటికీ మమతా బెనర్జీ ఫోన్ చేసి స్వయంగా ఆహ్వానిస్తున్న పరిస్థితి. దీని నేపథ్యంలోనే కేసీఆర్ కి కూడా ఫోన్ వచ్చినట్టు సమాచారం అందుతోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, చెప్పండి, ఫోన్ లో అంటే ఏం మాట్లాడారు మమతా బెనర్జీ కేసీఆర్ తో? పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ లో మాట్లాడుకున్నారు. రేపు కోల్కతాలో తలపెట్టిన మహాగఠబంధన్ ర్యాలీకి ఆహ్వానించినట్టు సమాచారం. గతంలోనూ ఈ ర్యాలీపై మమతా బెనర్జీ కేసీఆర్ మధ్య చర్చలు జరిగాయి. దేశవ్యాప్తంగా దాదాపు 40 పార్టీలకు సంబంధించిన నాయకులంతా ఈ రేపటి ర్యాలీలో పాల్గొనబోతున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడతో పాటు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం, అలాగే శరద్ యాదవ్, మల్లికార్జున ఖర్గే, అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా, దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందులో పాల్గొంటున్నారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మిస్రూల్ మీద ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. అయితే కేసీఆర్ నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలి, ఆ రెండు జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్నది కేసీఆర్ లక్ష్యం. ఈ ర్యాలీలో ఒకవైపు చంద్రబాబు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇందులో వేదికను పంచుకుంటున్న సందర్భంలో ఈ ర్యాలీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని మమతా బెనర్జీ కూడా కేసీఆర్ ఫోన్ లో స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఈ రెండు జాతీయ పార్టీల వల్ల దేశం ఎలా నష్టపోయింది, ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం ఎన్డీఏను, బీజేపీను టార్గెట్ చేయడం ప్రయోజనం లేదు. దేశాన్ని ఇన్ని సంవత్సరాల పాటు మోసం చేసిన కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కూడా పోరాడాలని కేసీఆర్ వివరించినట్టు తెలుస్తుంది. రేపు జరిగే ఈ ర్యాలీకి మాత్రం కేసీఆర్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. క్రాంతి. ఓకే సోమగోపాల్.